So can I know a little bit about your upbringing and where you were born? వైజాగ్లోనే పుట్టి పెరిగాను. అక్కడే అంతా. మా డాడీ బ్యాడ్మింటన్ ప్లేయర్. డాడీకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. డాడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి ఇంజురీస్ అన్ని బాగా తెలుసు. బ్యాడ్మింటన్ అయితే నా పిల్లలకి ఆడిచ్చాను అనుకున్నారు. అట్లీస్ట్ వీళ్ళని ఏదో ఒక ఫిట్నెస్ లో పెట్టాలి అని డాన్స్ జాయిన్ చేశారు నన్ను మా బ్రదర్ని. సో నాకు డాన్స్ అన్నది ఫస్ట్ లవ్. అన్నిటికన్నా ముందు ఇష్టమైనది డాన్స్. డాన్స్ చేస్తున్నాను. తమ్ముడికి క్రికెట్ ఇష్టం. సో ఫోర్స్ఫుల్గా నన్ను క్రికెట్లో వేశారు. సో అట్లా అంతా స్టార్ట్ అయింది. ఇంకా వైజాగ్లో బీచెస్ దగ్గర క్రికెట్, బీచెస్, ఇల్లు ఇంతే. మీరు అన్నారు కదా ఫోర్స్ఫుల్గా వేశారని. సో వాట్ చేంజ్డ్? హౌ డిడ్ యూ డిసైడ్ టు గెట్ ఇన్ టు క్రికెట్ ఫుల్ టైమ్? సో ఇట్లా ఫోర్స్ఫుల్గా వేసినప్పుడు ఫస్ట్ 2 days చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఎక్సైట్మెంట్, కొత్తది, న్యూ థింగ్స్ చేయడంలో ఆ ఎక్సైట్మెంట్ ఎట్లయినా ఎవరికైనా ఉండిద్ది. నా పని ఓన్లీ ఒకటే, వెళ్ళి బాల్స్ పిక్ చేయాలి, అవి తీసుకొచ్చి మా ఫాదర్కి ఇవ్వాలి. సింపుల్. 2 days తర్వాత ఫుల్ బోర్ కొట్టింది. నా ఫ్రెండ్స్ అంతా అక్కడ డాన్స్ క్లాస్లో ఉన్నారు, లేకపోతే ట్యూషన్లో ఉన్నారు. నేనేంటి ఇక్కడ బాల్స్ పిక్ చేసి, అది ఎండలో. సో మా డాడీకి చెప్పా, నా వల్ల అయితే కాదు డాడీ, నాకు ఇది ఇష్టం లేదు, నేను రాను. వాడికి ఇష్టం అని అడిగండి. సో డాడీ అన్నారు, సరే ఓ పని చేయి, ఇప్పుడు దాకా నువ్వు బాల్స్ పిక్ చేసావు, నువ్వు కొట్టు, వాడు పిక్ చేస్తాడు ఇప్పుడు తమ్ముడు. ఎప్పుడైతే నా బాల్స్ వెళ్ళి ఫెన్స్కి తగులుతున్నాయో ఆ ఎక్సైట్మెంట్ ఇంకొంచెం పెరిగింది. ఇప్పటికీ నాకు అన్నిటికన్నా ఇష్టమైంది బౌండరీస్ లేదా సిక్సెస్. ఇప్పటికీ నేను ఎందుకు ఆడుతున్నాను, ఎందుకు పుష్ చేస్తున్నాను అనడానికి రీజన్ అదే. సో అలా నా క్రికెటింగ్ కెరియర్ స్టార్ట్ అయింది. క్రికెట్ మీద ప్యాషన్ పెరిగింది. ఎప్పుడైతే 4-6 కొడుతున్నామో క్లాప్స్, చాలామంది ఇంకా క్లాప్స్ కొడతారు, అరే వాటర్ షాట్. ఇంకా మీరు డగ్అవుట్ చూస్తే దానికి అన్నిటికన్నా ఎక్కువ ఎక్సైట్ అవుతారు. అవును. సో అది నన్ను చిన్నప్పటి నుంచి పుష్ చేసింది.